నమస్తే. సత్తెనపల్లిలో ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు సత్తెనపల్లి ప్రజానీకాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ విషయాలు నేను విన్నప్పుడు కూడా నాకు కూడా కించిత్ బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే సత్తెనపల్లి అంటే నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. నాకు సత్తెనపల్లి ప్రజానీకం యొక్క ఆశీస్సులే ప్రధాన కారణమని నేను భావిస్తాను. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావటం, దానితో పాటు నేను కూడా అక్కడ ఓటమి పాలవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అయితే అక్కడ జరుగుతున్నటువంటి 2, 3 సంఘటనలు నా దృష్టిలోకి వచ్చినప్పుడు నాకు అనిపించింది. ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పాలకులు నియోజకవర్గం మీద సరైన దృష్టి పెట్టడం లేదని, పోలీస్ వ్యవస్థ పటిష్టంగా అక్కడ లేదని, దుష్టుల్ని శిక్షిస్తాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేయటం లేదు పోలీస్ వ్యవస్థ అనేటువంటి భావన రోజు రోజుకి సత్తెనపల్లి నియోజకవర్గంలో బలపడతా ఉన్నది. 2 సంఘటనలు జరిగాయి. పత్రికాముఖంగా విన్నాను. నాకు సత్తెనపల్లిలో ఉన్న పరిచయస్తులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. రాంబాబు గారు, చాలా ఘోరంగా ఉంది సత్తెనపల్లిలో ఉన్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు. సరే, వడ్డీలు ప్రైవేట్‌గా ఇవ్వటం, వడ్డీలు వసూలు చేసుకోవటం అనేది అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విషయమే. అది చట్ట వ్యతిరేకత అయినా ఇద్దరి ఒప్పందం మీద జరుగుతున్నటువంటి అంశాలు. ఏదో రూ. 2 వడ్డీలు, రూపాయన్నర వడ్డీలు ఇచ్చుకుంటారు, తీసుకుంటారు, నోట్లు రాసుకుంటారు. ఇవన్నీ సర్వత్రా జరుగుతున్నటువంటి అంశాలు. అయితే సత్తెనపల్లిలో జరుగుతున్న అంశాలు ఎక్కడి దాకా వెళ్ళాయంటే, వడ్డీని వసూలు చేసుకోవటం కోసం కిడ్నాప్‌లు, వడ్డీని వసూలు చేసుకొని అసలు వసూలు చేసుకోవటం కోసం హత్యలు జరిగే పరిస్థితికి వెళ్ళటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. సత్తెనపల్లిలో ఇలా జరగడానికి వీలు లేదు. ఎందుకంటే సత్తెనపల్లి ఈజ్ నాట్ ఏ ఫ్యాక్షన్ కాన్స్టిట్యుయెన్సీ. కానీ ఇది అశ్రద్ధ అంటాను. ఎవరి అశ్రద్ధ అంటే పోలీసుల అశ్రద్ధ, పాలకుల అశ్రద్ధ. పాలకులు ఏ రకంగా చేస్తున్నారంటే అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేద్దాము, ప్రజలకు అనుకూలమైనటువంటి పనులు చేద్దామని కాకోకుండా ఏ విధంగా ధనాన్ని సంపాదించుకోవాలి, ఏ విధంగా వసూలు చేయాలి అనేటువంటి పద్ధతుల్లోనే అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. మీకు తెలుసు కదా, దరువూరి నాగేశ్వరరావు గారు మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్నారు. వసూళ్ళన్నీ కూడా అక్కడ శాసనసభ్యుల యొక్క అనుమతితో శాసనసభ్యుల కొరకు ఆయన వసూలు చేసి నీకింత నాకింత అనే పద్ధతుల్లో జరుగుతున్నటువంటి అంశం. ఇలా వసూలు కార్యక్రమంలోనే ఉన్నప్పుడు పాలకులు కడమాటి మీద శ్రద్ధ చూపరు. ఎందుకంటే ఇవాళ ఎంత వచ్చింది, రేపు ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే వారు ఉంటున్నట్టుగా అర్థమవుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే సత్తెనపల్లి మండలం పాకాలపాడుకు చెందినటువంటి ముప్పాళ్ళ అంజిబాబు అనే ఆయన ఒక 2.5 లక్షల రూపాయలు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు సక్రమంగా ఇవ్వకపోవడంతో ఆయన మీద దాడి చేసే కార్యక్రమం. ఆయన ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసుకెళ్ళి ఎక్కడో పల్నాడులో ఆయన అక్కడ కిడ్నాప్ చేశారని, అక్కడ ఆయన పురుగు మందులు తాగి చనిపోయాడని వార్త వస్తుంది. పురుగు మందు తాగి చనిపోయాడో లేక పురుగు మందే వారి నోట్లో పోసి చంపడానికి ప్రయత్నం చేశారో అనేది ఇన్వెస్టిగేషన్లో తేలవలసినటువంటి అంశం. ఈ కేసు అతను మరణించిన తర్వాత, వైద్యం సహాయం తీసుకుంటూ అతను మరణించిన తర్వాత పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆరోపణ ఎదుర్కొన్నటువంటి నిందితుల్ని జైల్లో పెట్టారు, రిమాండ్కి పంపారు. ఓకే. ఇక రెండో సంఘటన ఏంటంటే, సత్తెనపల్లికి చెందిన పోలిశెట్టి ఆంజనేయులు అనే ఆయన రియల్ ఎస్టేట్ అనేది ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. కొన్ని హోటల్స్ కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఆయన తన అవసరానికి నిమిత్తం 40 లక్షల రూపాయలు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ 40 లక్షల రూపాయలకి వడ్డీ అయింది. ఎంత వడ్డీ అయిందంటే 60 లక్షల రూపాయలు వడ్డీ అయింది. అంటే 1,00,00,000 కట్టమని ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన కట్టలేకపోయాడు. కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్ళారు, హింసించారు, కొట్టారు, చిత్రహింసలకు గురి చేశారు. ఇంకా మరణమే ఒకటి జరగల. ఈ లోపల పాపం వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరు వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేశారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం ఎక్కడ ఉన్నారో తెలుసుకొని, ఎక్కడో అడవి ప్రాంతంలో ఉంటే సెల్ ఫోన్ సిగ్నల్ సహాయంతో వారిని పట్టుకొచ్చారు. 302 కేసు రిజిస్టర్ చేశారు, లోపల పెట్టారు. సరే, సంఘటన జరిగిన తర్వాత పోలీసులు తీసుకురావడం, లోపల పెట్టడం, విచారణ జరపడం, కేసు పెట్టడం అనేది సినిమాలో లాగా జరుగుతున్నాయి. సంఘటన జరక్కోకుండా నివారించేటటువంటి పద్ధతులు ఏవి కూడా సత్తెనపల్లిలో జరగటం లేదనేది నా అభిప్రాయం. నేను 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉన్నా. నేను గర్వంగా చెప్తా ఈ సందర్భంలో, ఇలాంటి శక్తుల్ని
ఎక్కడ ఎంకరేజ్ చేయాల. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా సరే, నాకు సన్నిహితంగా ఉన్న వాళ్ళైనా సరే, ఇలా దౌర్జన్యాలు, అరాచకాలు, హింసని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు ఉంటే వారికి ఒకటికి 2 సార్లు చెప్పాను. వారు వినకపోతే దూరంగా పెట్టాను. దానివల్ల నాకు చాలా నష్టం జరుగుతుందని చాలామంది అన్నా కూడా నేను లెక్క చేయలే. ఎందుకంటే మనకు ఓట్లు వేసినటువంటి ప్రజల యొక్క శ్రేయస్సు మనకు ప్రధానమైనటువంటిది అనేటువంటి ఉద్దేశంతో చాలా నాకు ఎన్నికల్లో చేసిన వాళ్ళని కూడా నేను దూరంగా పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకు ఇది నేనేదో ఈ ఆరోపణలు చేసి తెలుగుదేశాన్ని లేదా తెలుగుదేశం శాసనసభ్యుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కించపరచాలని కాదు. ఇలా చేయటం వలన కనీసం కొంత పట్టుదల తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు వస్తుందని, ప్రజల శ్రేయస్సుని కాపాడడం కోసం మనం కూడా ప్రయత్నం చేయాలని జ్ఞానం వారికి కొంత వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని వీడియో ద్వారా చేసి నా యూట్యూబ్లో పెడుతున్నాను. ఇది చాలా ఘోరమైనటువంటి అంశం. సత్తెనపల్లిలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇప్పుడు అలాంటి విషయాలు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల ప్రమాదకరమైన స్థాయికి సత్తెనపల్లి ప్రజలు వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. దాన్ని నివారించవలసినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద, పాలకుల మీద ఉన్నది అనేది దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. నేను 5 సంవత్సరాల పరిపాలనలో ఇలాంటి సంఘటనలు జరగకోకుండా తగిన చర్యలు కూడా తీసుకున్నాను. అదేదో నా గొప్పతనం అని చెప్పటం కాదు, నా మనస్తత్వమే అదేని గమనించాలని మనవి చేస్తూ, ఇప్పటికైనా సత్తెనపల్లిలో ఇలాంటి ఘోరాలు జరగకోకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత పాలకులది, పోలీస్ వ్యవస్థది అని మీ అందరి ద్వారా వారిని గుర్తు చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. వడ్డీలు ప్రైవేటుగా ఇవ్వటం, వడ్డీలు వసూలు చేసుకోవటం అనేది అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విషయమే. అది చట్ట వ్యతిరేకత అయినా ఇద్దరు ఒప్పందం మీద జరుగుతున్నటువంటి అంశాలు. ఏదో ₹2 వడ్డీలు, ₹1.50 వడ్డీలు ఇచ్చుకుంటారు, తీసుకుంటారు, నోట్లు రాసుకుంటారు. ఇవన్నీ సర్వత్రా జరుగుతున్నటువంటి అంశాలు. అయితే సత్తెనపల్లిలో జరుగుతున్న అంశాలు ఎక్కడి దాకా వెళ్ళాయంటే, వడ్డీని వసూలు చేసుకోవటం కోసం కిడ్నాప్లు, వడ్డీని వసూలు చేసుకుని అసలు వసూలు చేసుకోవటం కోసం హత్యలు జరిగే పరిస్థితికి వెళ్ళటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. సత్తెనపల్లిలో ఇలా జరగడానికి వీలు లేదు. ఎందుకంటే సత్తెనపల్లి ఈజ్ నాట్ ఏ ఫ్యాక్షన్ కాన్స్టిట్యుయెన్సీ. కానీ ఇది అశ్రద్ధ అంటాను. ఎవరు అశ్రద్ధ అంటే పోలీసుల అశ్రద్ధ, పాలకుల అశ్రద్ధ. పాలకులు ఏ రకంగా చేస్తున్నారంటే అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేద్దాము, ప్రజలకు అనుకూలమైనటువంటి పనులు చేద్దామని కాకుండా ఏ విధంగా ధనాన్ని సంపాదించుకోవాలి, ఏ విధంగా వసూలు చేయాలి అనేటువంటి పద్ధతుల్లోనే అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. మీకు తెలుసు కదా, దరువూరి నాగేశ్వరరావు గారు మొత్తం కాంట్రాక్ట్ తీసుకున్నారు. వసూళ్ళన్నీ కూడా అక్కడ శాసనసభ్యుల యొక్క అనుమతితో శాసనసభ్యుల కొరకు ఆయన వసూలు చేసి నీకింత నాకింత అనే పద్ధతుల్లో జరుగుతున్నటువంటి అంశం. ఇలా వసూలు కార్యక్రమంలోనే ఉన్నప్పుడు పాలకులు కడమాటి మీద శ్రద్ధ చూపరు. ఎందుకంటే ఇవాళ ఎంత వచ్చింది, రేపు ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే వారు ఉంటున్నట్టుగా అర్థమవుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే సత్తెనపల్లి మండలం పాకాలపాడుకు చెందినటువంటి ముప్పాళ్ళ అంజిబాబు అనే ఆయన ఒక ₹2.5 లక్షల ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు సక్రమంగా ఇవ్వకపోవడంతో ఆయన మీద దాడి చేసే కార్యక్రమం, ఆయన ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసుకెళ్ళి ఎక్కడో పల్నాడులో ఆయన అక్కడ కిడ్నాప్ చేశారని, అక్కడ ఆయన పురుగు మందులు తాగి చనిపోయాడని వార్త వస్తుంది. పురుగు మందు తాగి చనిపోయాడో లేక పురుగు మందే వారి నోట్లో పోసి చంపడానికి ప్రయత్నం చేశారో అనేది ఇన్వెస్టిగేషన్లో తేలవలసినటువంటి అంశం. ఈ కేసు అతను మరణించిన తర్వాత, వైద్యం సహాయం తీసుకుంటూ అతను మరణించిన తర్వాత పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆరోపణ ఎదుర్కొన్నటువంటి నిందితుల్ని జైల్లో పెట్టారు, రిమాండ్కి పంపారు. ఓకే. ఇక రెండో సంఘటన ఏంటంటే, సత్తెనపల్లికి చెందిన పోలిశెట్టి ఆంజనేయులు అనే ఆయన రియల్ ఎస్టేట్ అనేది ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, కొన్ని హోటల్స్ కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఆయన తన అవసరానికి నిమిత్తం ₹40 లక్షల ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ ₹40 లక్షల వడ్డీ అయింది. ఎంత వడ్డీ అయిందంటే ₹60 లక్షల వడ్డీ అయింది. అంటే కోటి కట్టమని ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన కట్టలేకపోయాడు. కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్ళారు, హింసించారు, కొట్టారు, చిత్రహింసలకు గురి చేశారు. ఇంకా మరణమే ఒకటి జరగల. ఈ లోపల పాపం వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరు వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేశారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం ఎక్కడ ఉన్నారో తెలుసుకొని, ఎక్కడో అడవి ప్రాంతంలో ఉంటే
సెల్ ఫోన్ సిగ్నల్ సహాయంతో వాడిని పట్టుకొచ్చారు. 302 కేసు రిజిస్టర్ చేశారు. లోపల పెట్టారు. సరే, సంఘటన జరిగిన తర్వాత పోలీసులు తీసుకురావడం, లోపల పెట్టడం, విచారణ జరపడం, కేసు పెట్టడం అనేది సినిమాలో లాగా జరుగుతున్నాయి. సంఘటన జరక్కోకుండా నివారించేటటువంటి పద్ధతులు ఏవి కూడా సత్తెనపల్లిలో జరగటం లేదనేది నా అభిప్రాయం. నేను 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉన్నా. నేను గర్వంగా చెప్తా ఈ సందర్భంలో,